వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఉండవల్లిలో ఆయన నివాసం నుంచి బయలుదేరి తొలుత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదికను పరిశీలించారు. వీడియో తీస్తాను, నేను అలా ఫోటో తీస్తున్నాను. మామూలుగా తీయట్లేదు, మేము మామూలుగా సార్ తిరుమల శ్రీవారి కాలినడక మార్గంలో 1200 మెట్ల వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ని టీటీడీ పునఃప్రారంభించింది. ऑनलाइन सिस्टम है 300 वाला, नहीं तो 300 का टिकट स्टाफ वालों को इतना చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. లోన్స్ కింద 25 crores రూపీస్ 250 crores రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్. మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది. ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు 50 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ 250 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్. అట్ ది సేమ్ టైం సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డ్వాక్రా సంఘాలు, అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్. ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ, రూరల్ డెవలప్మెంట్ నుంచి సర్ప్ తీసుకొచ్చారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి
మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఎస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. సచివాలయంలో 5వ బ్లాక్లోని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా గురువారం వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. నేటి బాలలే రేపటి పౌరులనే నినాదాన్ని కూడా తుంగలోకి తొక్కింది. బాలల్ని ముఖ్యంగా ఏదైతే కార్మికులుగా చేస్తూ పని చేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది. మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలలను మాత్రం ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ శాఖలో ఎక్కడ పనిచేసినా సరే, ఈ లేబర్గా ఈ బాల కార్మికులు పనిచేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రముఖంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ. అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం. అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ భావిస్తూ ఉన్నారు. దాన్ని ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా కార్మికులు కూడా వెన్నుముకగా నిలిచారు మొన్న విజయంలో, చంద్రన్న విజయంలో. మరి వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయగలుగుతానని మరి హామీ ఇస్తూ ఉన్నాను. ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా భువనేశ్వరమ్మ గారి జన్మదిన వేడుకలు జరిగాయి. నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజమే గెలవాలి. నిజమే గెలిచింది. మీకు పెట్టాలి చూడు. 6 నెలలు గడిచిన జూన్లో కేంద్ర బృందాలు కరువు ప్రాంతాలు పర్యటించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీజన్లో దాదాపు 87 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిస్తే దొంగలు పడిన 6 నెలల కుక్కలు బొరిగినట్లు ఇప్పుడు కేంద్ర బృందం అధికారులు వచ్చి పర్యటన చేస్తారు. ఇప్పటికే ఇవాళ అనంతపురం జిల్లాలో సాగుకు సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలో ఆల్రెడీ పంట కూడా పెట్టారు. కొత్తగా పంట పెట్టిన తర్వాత ఇప్పుడు వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర బృందం వచ్చి నెల్లూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారంటే వీళ్ళకైనా వ్యవసాయం అంటే, రైతులంటే ఏమాత్రమన్నా శ్రద్ధ ఉందా, లేకపోతే దాని గురించి కనీస పరిజ్ఞానం ఉందా అని అడుగుతారు. నువ్వు కరువు వచ్చినప్పుడు వస్తే వాళ్ళు కరువు ప్రాంతాల్లో నువ్వు పొలాలు లేకపోతే ఏమన్నా కనపడుతుంది. కానీ నువ్వు ఆ పంట టైం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జూన్ జూలై మాసం వచ్చింది కాబట్టి ఆల్రెడీ పంట పెట్టుకునే పరిస్థితి, వర్షాలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు వచ్చి మేము కేంద్ర బృందం పరిశీలన చేస్తాము, నువ్వు పంట నష్టపరిహారం ఎట్లా అంచనా వేస్తావు? ఇప్పుడు అధికారులు చెప్పింది వినాల్సిందే కదా. లేదంటే వాళ్ళు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ఆ ఫోటోలు తిలకించడం తప్ప మరొకటి ఏమీ ఉండదు.
కాబట్టి ఏమంటే రైతుల పట్ల వ్యవసాయం పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వారు శీతకరణ వేశారు. రైతులంటే లెక్కలేదు. చారిత్రాత్మక పోరాటం రైతులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలే. నువ్వు ఇంతకంటే మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతాను. అసలు కరువు వచ్చింది ఎప్పుడు, పంట పెట్టింది ఎప్పుడు, వాళ్ళ పంట నష్టపోయింది ఎప్పుడు, మీరు ఇవాళ వచ్చి పొలాల్లో ఏం చూస్తారు? ఇప్పుడు కొత్తగా పంట పెట్టడానికి వాళ్ళు సాగు చేసింటే చూస్తారు, లేదా పంట పెట్టింటే ఆ మొలకలు చూసిపోతారు. కాబట్టి ఏమంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రైతులకు ఏమాత్రం కూడా సక్రమంగా సహాయం అందించడం లేదు. కనీసం కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన రైతులు పంటలు పెట్టుకోవడానికి అటు బ్యాంకుల నుంచి సహాయం అందించాలి లోన్ల రూపంలో. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ప్రతి రైతును కూడా ఆదుకోవడానికి వారికి నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి అది దానికి ఇంతవరకు ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎరువులు విత్తనాలు కొనాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి పంట పెట్టే సమయంలో అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.